హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు కార్తీక మాసం 4వ రోజు శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అండ్ నాగుల చవితి శుభాకాంక్షలు. నేను ఇది తీసిన వీడియో నిన్న వీడియో పెట్టడం కుదరలేదు, అందుకే ఈరోజు ఉదయాన్నే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నేను నాగుల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చూద్దామని నాకు చిన్న ఆశ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉదయాన్నే లేసి ఇంట్లో పూజ అనేది ఇలా కంప్లీట్ చేసేసుకుని ఉదయాన్నే నేను శివాలయానికి వచ్చేస్తాను. ఈరోజు పండగని కాదు ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉదయాన్నే నేను ఇలా శివాలయానికి రావడం నాకు అలవాటు. మా హస్బెండ్ నేను ఇద్దరం వస్తాం రోజు ఉదయాన్నే పూజ అయిపోగానే. కార్తీక మాసం నెల రోజులు 5 కల్లా పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఉదయాన్నే వచ్చి గుడి చుట్టూ తిరిగేసాం ఫ్రెండ్స్. గుళ్ళోకి కూడా వెళ్ళాను, కానీ గుళ్ళో వీడియో తీసి పెట్టకూడదన్నారు, అందుకే నేను గుళ్ళో వీడియో అనేది స్కిప్ చేశాను. తర్వాత నేను పుట్టలో పాలు పోసాను ఫ్రెండ్స్. ఒక చోట ఫస్ట్ నుంచి మేము అక్కడే పోస్తాము, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా గుడి చుట్టూ తిరిగి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకసారి గుడి చూపించాలని చూపిస్తున్నాను. మేము మాల వేసుకున్నప్పుడు విడిముళ్ళు కట్టుకునేది కూడా ఇక్కడే శివాలయంలో. కార్తీక మాసం కూడా మాల కంపల్సరీగా వేసుకుంటాం ఎలాగలో. అదే 11 రోజులు 20 రోజులు అలా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఏంటి ఒకటి చూస్తుంది అనుకుంటున్నారా? చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు చవి పాలు పోయడానికి వెళ్తున్నాను పుట్ట దగ్గర, కానీ మా అత్తయ్య వాళ్ళు అంతా అక్కడే పోస్తారంట ఫస్ట్ నుంచి. చూసారా ఫ్రెండ్స్, చుట్టూ చెట్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది గుడి, చిన్న గుడి. ఏమనుకోదు చూపిస్తున్నానని. చిన్న పుట్ట ఎంత మహిమ గల్ల తల్లో చూడండి. చిన్న గుడిలో ఉన్న ఎంత మహిమ చూపిస్తుందో. ఈ చెనకమాల యాప చెట్టు ఉంది ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న పుట్ట. ఇది మేము ఎక్కువ ఇక్కడే మా నాగదేవునికి సమర్పిస్తాము. తర్వాత వేరే గుడికి వెళ్ళి సమర్పిస్తాం. ఫస్ట్ అయితే మేము నాగదేవుని స్వామికి ఇక్కడ సమర్పిస్తాం. ఇక్కడ పాలు నైవేద్యాలు అన్నీ పెట్టేసేసి సమర్పించి ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే దిగాం చూడండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ నేను, మా బాబు దిగిన నీట్ సైడ్ అందుకే దించలేదు. చూడండి, మా ఆడపడుచు వాళ్ళు, మా అత్తయ్య గారి తోడుపడులు అందరం ఇక్కడే పోసుకుంటాం. ఇక్కడ తర్వాత ఇంకెక్కడికైనా తర్వాత నెక్స్ట్ మూర్తి వేయడం, అక్కడ వీడియో కూడా తీయకూడదు అన్నారని స్కిప్ చేసాం. ఇదిగోండి చూడండి, చిన్న విగ్రహం. చాలామంది వచ్చి ఇక్కడ నాగేంద్ర స్వామికి పూలు, పళ్ళు, పలహారాలు, పాలు అన్నీ సమర్పించేశారు. ఇంకా మేము తిరిగి బయలుదేరేసాం ఫ్రెండ్స్. దారిలో వస్తుండగా ఎన్ని గుళ్ళు కనిపించాయో, నాగేంద్ర స్వామి గుళ్ళు చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ అసలు ఎంత అద్భుతంగా జరుగుతుందో, ఎంత అద్భుతంగా ఉందో మేము చూస్తూ మీకు కూడా చూపించాలని ఒక చిన్న ఆశతో చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా దర్శించుకోండి, కళ్ళ హద్దుకుని దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి, ఒక తిరునాళ్ళలాగా చేస్తున్నారు ఇక్కడ, జాతరలాగా. నేను నాగుల చవితి అయితే ఇలా చేసుకున్నాను. మీరు కూడా ఎలా చేసుకున్నారో ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. డెఫినెట్గా నా వీడియో నచ్చిద్ది అనుకుంటున్నా.